Mr. Cecil, Mr. Uday Kumar, Ms. Maheshwari and Mr. Vishal Thapa to please step forward. Let's give a big round of applause, ladies and gentlemen, capturing the spark and essence in everybody. Skoda, AP and Telangana. Once again, good evening ladies and gentlemen, and a warm welcome to all of you for this grand launch of Kodiak vehicle. First of all, I would like to thank our honorable chief guest in a very special way to Mr. Jagdish Goud, Congress Party in charge Sherlingampalli constituency and contested MLA, for sparing his valuable time. Today was a busy schedule for him. He was in meeting. Actually, this occasion was scheduled at 6:30, but nevertheless he's here. Thank you very much, sir. Indeed, it's an immense pleasure to have you in our midst today. I request all my colleagues to please give a huge round of applause to Mr. Jagdish Goud. Can I have a huge round of applause, please? Thank you so much, sir, for your valuable words on TPS and Skoda Kodiak. Before we dwell and unveil and get started with the most awaited moment, we'll all take a look at an AV which describes the vehicle perfectly. So kindly take all eyes on to the LED screens, please. 2, 1 and go! Ladies and gentlemen, let's give a big round of applause! Thank you so much, everybody. So whoever wants to take a test ride, please feel free to do so. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్లో పీపీఎస్ షోరూంలో ఈరోజు స్కోడాక్ వెహికల్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంట్లో సిఓఓ సిసిల్ కుమార్ గారు, ఉదయ్ కుమార్ గారు, మహేశ్వరి గారు, అదే మాదిరిగా ఇక్కడ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం ఇక్కడ కూర్చొని మాకు అక్కడ వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చూపించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్, ప్రత్యేకించి బటన్ సిస్టమ్ లేకుండా ఉన్నటువంటి ప్రొవిజన్స్, మెసేజ్ సిస్టమ్, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీ ఫెసిలిటీ కానీ, 2 సెల్ ఛార్జింగ్ కానీ, స్పీడ్ కానీ, తర్వాత మనకు డిస్టెన్స్ విషయంలో కానీ, కంఫర్ట్ విషయంలో కానీ ఉన్న ఫీచర్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది ఒక లగ్జరీ వెహికల్, ఎకనామికల్ వెహికల్, అందరికీ యాక్సెసిబుల్ ఉండే విధంగా, ఎఫోర్డబుల్ ఉండే విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇలాంటి ఒక ఎంటర్ప్రీనర్స్ ఇండస్ట్రియల్ సెక్టర్లో, ఆటోమొబైల్ ఫీల్డ్లో ముందుకు రావడం అనేది చాలా అభినందించేటువంటి విషయం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇండస్ట్రియల్ పాలసీస్ అన్నీ కూడా పీపుల్ ఫ్రెండ్లీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రత్యేకించి ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ రిబేట్స్ అన్నీ కల్పించే క్రమంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక నేషనల్ ఎకనామిక్ గ్రోత్ ప్రమోట్ చేసే క్రమంలో ఎంటర్ప్రీనర్స్గా చదువుకున్నటువంటి విద్యావంతులు గవర్నమెంట్ పైన ఆధారపడకుండా ఇలాంటి ఒక సెటప్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ను ప్రమోట్ చేసే క్రమంలో ఇక్కడ అంతా స్టాఫ్ కూడా క్వాలిఫైడ్గా ఉన్నారు. సిఓ కానీ అందరు కానీ దీనిపైన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ వారికి ఉంది. నేను అనుకుంటా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ద్వారా కస్టమర్స్కు అద్భుతంగా అర్థం చేసుకొని దీన్ని వినియోగించుకునే క్రమంలో పూర్తి సమర్థవంతంగా వినియోగించుకుంటారని చెప్పేసి పూర్తి నమ్మకం, విశ్వాసం చేస్తూ సెకండ్ జనరేషన్ స్కోడాక్ ఈరోజు ప్రారంభించినటువంటి శుభ సందర్భంగా వారికి మనస్పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇది అంచెలంచెలుగా
ముందుకు సాగి ప్రజల మన్ననలు పొంది ఇంకా థర్డ్ జనరేషన్ వెహికల్ కూడా లాంచ్ చేసేటటువంటి సందర్భం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, ప్రెస్కు, మిత్రులకు, పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.